అప్పాజిపల్లిలో ధనరాజ్కు పెరుగుతున్న మద్దతు. బీఆర్ఎస్ ఐక్యతతో ప్రచారం జోరు. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్నబోయిన ధనరాజ్కు గ్రామంలో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి కుంటుపడడంతో నిరాశలో ఉన్న ప్రజలు ఈసారి ముదిరాజ్ బిడ్డ ధనరాజ్ అనే నమ్మకంతో ముందుకొచ్చారు. గ్రామాభివృద్ధికి స్పష్టమైన దృష్టి, నిబద్ధతతో ముందుకు సాగుతున్న ధనరాజ్కు ముదిరాజ్ సంఘాలు ఏకమై బలమై మద్దతుగా నిలుస్తుండడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అప్పాజిపల్లి గ్రామంలో సుమారు 900 పైచిలుకు ఓట్లు, మొత్తం 6 వార్డులు ఉండగా 1వ వార్డు కన్నబోయిన శరత్ కుమార్, 2వ వార్డు చలం మల్లేశం, 3వ వార్డు కన్నెబోయిన శేఖయ్య, 4వ వార్డు కన్నబోయిన నరసింహులు, 5వ వార్డు కన్నబోయిన మంగమ్మ, 6వ వార్డు కన్నబోయిన లక్ష్మీ నరసమ్మ. ఈ వార్డు సభ్యులంతా గత 15 రోజులుగా ప్రతిరోజు ఇంటింటా గడప గడపన తిరుగుతూ ధనరాజ్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ వార్డు సభ్యుడు కన్నబోయిన నరసింహులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు ధనరాజ్. అప్పాజిపల్లికి మళ్లీ అభివృద్ధి రావాలంటే ఆయనే సరైన ఎంపిక అని తెలిపారు. మొత్తంగా అప్పాజిపల్లిలో ధనరాజ్ ప్రచారం ఊపందుకోవడంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది. గ్రామంలో ఉన్నటువంటి మా సంఘం మాజీ అధ్యక్షుడు ధనరాజ్ అన్న గారు ఇప్పుడు మా ముదిరాజు నుండి మేము సర్పంచ్గా ముందుకు సాగనంపుతున్నాము. మేము ఏమేదంటే మాకు ఇప్పటిదాకా చేసిన పనులు ఇక్కడ జరగలేవు, అన్న ముందుకు వచ్చి నేను ఇది చేస్తా అని చెప్పేసి మాకు అన్ని హామీ ఇస్తుండు. కాబట్టి ఇప్పుడు ముదిరాజుల సంఘంలో ఉన్నప్పుడు కూడా తన అన్న అనుకున్న పనులు కొన్ని నెరవేర్చిండు, మాకు అది ధైర్యం నింపిండు. కాబట్టి మేమందరం ఒక ఏకమై అన్న ఇప్పుడు సర్పంచ్కి పోటీ చేయడానికి ముందుకు తీసుకొచ్చినాము. మాకు ఏంటంటే ఉన్న హామీలు మాకు ఈ అప్పాజిపల్లి గ్రామంలో మేము ఎంతో మందిని మేము అడిగినాము, ఇది చేయండి అది చేయండి అంటే మాది ఇక్కడ చేసిన ఒక్క నాదుడు కూడా లేకుండే. ఇప్పుడు అన్నగారి మీ ముందుకు అన్న మనసులోకి వచ్చేసింది. మా మామయ్య అన్నకు ఇప్పుడు మామయ్య ఉండే, మామయ్యకు కొడుకు అన్న ధనరాజ్ అన్న గారు ఆయన మనసులో నుండి వచ్చేసి ఇక్కడ మాకు ఈ గుళ్ళ గురించి నేను ముందుకు చేస్తా, మీకు ఇప్పటిదాకా ఎవరు చేయలేరు కదా, మేము చేస్తామనేసరికి మేము అందరి హామీలు తీసుకొని ఈ అప్పాజిపల్లికి సేవ చేయడానికి ముందుకు తన వంతు సాయంతో ఇప్పుడు ఇవన్నీ హామీలు చేసుకొని ముందుకు రావడానికి జరిగింది. అన్నతో పాటు నేను కూడా 4వ వార్డు నుండి పోటీ చేస్తున్న కన్నబోయిన నరసింహులు. ఇలాంటి మాకు చాలా బాధలు ఉన్నాయి. ఇక్కడ అప్పాజిపల్లి అంటే వాటర్ లేదు, నీళ్ళు మొత్తం వాటర్ ప్రాబ్లము. అక్కడ గుళ్ళు చూస్తే మన హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఎక్కడైనా చూసినా ఎంతో మంచిగా ఇండ్లు చూస్తే అంత బాగున్నాయి. మా గుళ్ళ కాడికి వచ్చేస్తే గుడి దగ్గర చేస్తే టెంపుల్ల దగ్గర చూస్తే రోడ్డు పడుతూ పోయే వాళ్ళు కూడా ఆపి ముక్కని కూడా వాళ్ళకు ఏది కూడా ఈ గుడి ఏంది అన్నట్టుగా అయిపోతుంది ఆ గుడి గురించి. అలాంటిది అన్న సొంత నిధులతో ముందుకొచ్చి చేస్తానే ముందుకొచ్చిండు. మేము అన్నను సర్పంచ్గా మేము ఎన్నుకొని భారీ మెజార్టీతో చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. జై తెలంగాణ.